నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి సుస్వాగతం. సాక్షాత్తు పరమాత్మ భూమిపై నడయాడితే ఎలా ఉంటుందనే భావనకు సాకారమే శ్రీకృష్ణ అవతారం. ధర్మాన్ని అనుసరించిన దైవం శ్రీరాముడు, కానీ ఆ ధర్మాన్ని నడిపించిన దేవుడు శ్రీకృష్ణుడు. కృష్ణుడు ఒక మతానికో ధర్మానికో యుగానికో ప్రతినిధి కాదు, ఆయన విశ్వాంతరాత్మ. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ శ్రీకృష్ణ తత్వాన్ని విశేషంగా ప్రచారం చేస్తోంది. దేశవ్యాప్తంగా రాధాకృష్ణ మందిరాల్ని నిర్మించి కృష్ణ సందేశాన్ని చాటి చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆవిష్కారమైన సుందరమైన శ్రీకృష్ణ సన్నిధానం బెంగుళూరులోని శ్రీ రాధాకృష్ణ మందిరం. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నేటి తీర్థయాత్రలో ఆ సుందర కృష్ణధామాన్ని తిలకిద్దాం. బెంగళూరు మన దేశంలోని మహానగరాలలో ఒకటి. దక్షిణ భారతదేశంలో బెంగళూరుకు హరిత నగరంగా కూడా పేరుంది. మధు పండిట్ దాస్ అనే శ్రీకృష్ణ భక్తుని స్ఫూర్తితో ఓ చిన్న కొండపై 11 ఎకరాల స్థలంలో ఈ దివ్యాలయం ఆకృతి దాల్చింది. మధుర, ద్వారకాపురి, గోకులం ఇలా శ్రీకృష్ణుని సమస్త నివాస ప్రదేశాలు ఏకీకృతమై ఒకే చోట పల్లవించాయా అన్నట్టుగా ఈ ఆలయం గోచరమవుతుంది. ప్రధానాలయం ముంగిట 3 అంతస్తులతో అష్టకలశాలతో కూడిన రాజగోపురం భాసిల్లుతుంది. ఈ గోపురం పైనున్న 3 అంతస్తులు ముల్లోకాలకు సూచిక కాగా, అష్టకలశాలు అష్టదిక్పాలకులకు ప్రతీక. ఈ గోపురం గుండా భక్తులు ప్రధానాలయ లోగిలిలోకి చేరుకుంటారు. 36x18 చదరపడుగుల వైశాల్యమున్న ఈ గోపురం ధ్వజస్తంభానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ప్రధానాలయ గోపురానికి నలువైపులా రాజగోపురాల్లాంటి కట్టడాలు హృదయంగా అమరి ఉన్నాయి. బెంగళూరు రాధాకృష్ణ మందిరంలో అడుగడుగున శ్రీకృష్ణతత్వం ప్రస్ఫుటమవుతుంది. ఓ రమణీయమైన వాతావరణం ఇక్కడ ఎల్లడెలా విలసిల్లుతుంటుంది. బెంగళూరు ఇస్కాన్ రాధాకృష్ణ ఆలయాన్ని దర్శించడం ఓ అనుభూతి. పోతపోసిన సౌందర్యాతిశయంతో ముగ్ధమోహన శ్రీకృష్ణ జగన్మోహన ఆకృతికి ప్రతీకగా వర్ధిల్లుతుంది. సర్వాకర్షణశీలుడైన పరమాత్మ, సచ్చిదానంద స్వరూపుడు శ్రీకృష్ణ పరమాత్మ గోవుల్లా జీవుల్ని ఆడిస్తూ పాడిస్తూ తన జగన్నాటకంలో పావుల్లా చేస్తాడు. లీలా మానుష వేషధారిగా చిన్మయానందాన్ని పంచుతాడు. తన మురళీ గానంతో సకల సృష్టిని ఆనంద పారవశ్యంతో తేలి ఆడిస్తాడు. శ్రీకృష్ణ లీలా వైభవం వెనుక ఎన్నో అర్థాలు, అంతర్యాలు ఉన్నాయి. ఆ సమ్మోహన రూపధారి రాధతో కూడి రాధాకృష్ణునిగా ప్రేమాస్పద భావాన్ని పంచాడు. గర్భాలయంలో ఆ రాధాకృష్ణ దర్శనం సుందర నందన వనంగా భాసిల్లుతుంది. పరమపావనమైన శ్రీకృష్ణ నామం లోకాలను సులువుగా ఉద్ధరింపచేస్తుందని శృతి స్మృతులు చెబుతున్నాయి. ఇంతటి విశిష్టమైన దైవం శ్రీకృష్ణ భగవానుడు రాధతో కూడి గర్భాలయంలో సౌందర్య రసోపేతంగా జగదానందకారకంగా విలసిల్లుతున్నాడు. ఆనంద బృందావనం మన కళ్ళెదుటే సాకారమయ్యిందా? గోపాలుడి మురళి సరళితో పులకించిన బృందావని మన ముంగిటకే వచ్చి చేరిందా? అలనాటి గోపాలుడు, గోకులం, గోపబృందం
యమునా తటిన పుష్పవనంలో విహరిస్తున్న దృశ్యం ఇదేనా అనే భావనలు కలిగించే మధురమైన దృశ్య సమాహారం గర్భాలయంలో నెలకొని ఉంటుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా హృద్యంగా ప్రత్యేకంగా అలంకరించిన గర్భాలయం శోభస్కరంగా ఉంటుంది. మహావిష్ణువు 8వ అవతారంగా 8వ తిథి నాడు శ్రావణ బహుళాష్టమి పూట దేవకీ వసుదేవులకు శ్రీకృష్ణుడు 8వ సంతానంగా రోహిణీ నక్షత్రంలో జన్మించాడు. లోకోద్ధరణకు శ్రీకారం చుట్టిన పరమ పురుషుడు శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణం వందే జగద్గురుం అంటూ శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణార విందాలను భక్తులు ఆశ్రయిస్తారు. ముముక్షువులై ముక్తిపథగాములై ఆ శ్రీచరణాల్ని సేవించుకుంటారు. చక్రి సర్వోపగతుండు అన్నట్లుగా కృష్ణతత్వం సర్వత్రా నిండి నిబిడీకృతమై ఉంది. భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే మురళీ గానలోల దూరమేల దిగిరా కృష్ణ కడలై పొంగుతున్న ప్రేమలీల కనరా కృష్ణ అందుకో సంబరాల స్వాగతాల మాలిక ఇదిగో నిన్ను చూసి వెలుగుతున్న ద్వారకా భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే శ్రావణ బహుళ అష్టమి కన్నయ్య పుట్టినరోజు. అది గోకులానికి పండుగ రోజు. ఆ ఆనందార్ణవ పర్వం బెంగుళూరు ఇస్కాన్ మందిరాల్లో శోభస్కరంగా పల్లవిస్తుంది. నయన మనోహరమై అలంకారాలతో సౌందర్యతత్వం మూర్తీభవించినట్లుగా ఆలయంలోని ప్రధాన సన్నిధి కాంతులీనుతుంది. పుష్పలోగిలిగా పురివిప్పుతుంది. కృష్ణయ్య పుట్టినరోజు నుండే గోకులానికే కాదు ఎల్లలోకానికి పండగ. ఆ పండగ వాతావరణం ఈ ఆలయంలో వైభవోపేతంగా ప్రస్ఫుటమవుతుంటుంది. ఈ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు అభిషేక పరంపరతో ఆరంభమవుతాయి. గోక్షీరం, తేనె, ద్రాక్షరసం, మామిడి పండ్ల రసం, ఇతర ఫలరసాలతో సహస్రధారలతో బాలకృష్ణుణ్ణి అభిషేకిస్తారు. గోవిందుడి కోట చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా నవమోహన జీవన వరమిచ్చెనమ్మా ఇకపై ఇంకెప్పుడు నీ చేయి విడిచి వెళ్ళనని చేతిలోన చేసి ఒట్టేసెనమ్మా. పుష్పరాశులతో విగ్రహాలపై పుష్పవర్షాన్ని కురిపిస్తారు. ఈ వేడుకలన్నీ నేత్రపర్వంగా ఆనంద సందోళితంగా మురిపిస్తాయి, మై మరపిస్తాయి. వివిధ పుష్పాలతో విగ్రహాకృతుల్ని సమ్మోహనంగా అలంకరిస్తారు. అందంగా బంగారు వర్ణ దుస్తులతో, పుష్పహారాలతో, స్వర్ణాభరణాలతో రాధాకృష్ణుల మూర్తులు ముగ్ధమోహనంగా ప్రకటితమవుతాయి. నెమలిపించపు అలంకరణలతో పుష్పహాసుడిగా గోవిందుడు మురళీ మనోహరునిగా దర్శనమిస్తాడు. మరోవైపు బలరామకృష్ణులు ప్రత్యేక వేదికపై సకల అలంకారాలతో సమస్త భూషణాదులతో తేజరిల్లుతారు. శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ ఆలయంలో నిర్వహించే ప్రధాన వేడుక. అందం, ఆనందం, ఆహ్లాదం ఆకృతి దాలిస్తే అది ఇక్కడ జన్మాష్టమి వేడుకై వెల్లివిరుస్తుంది. మధురాధిపతే అఖిలం మధురం అన్నట్టుగా ఇక్కడ కృష్ణుడు మధురం, రాధ మధురం, బలరాముడు మధురం, గోపశ్రీ పరివేష్టితుడైన ముకుందుడు మధురం, స్వామిని దర్శించడానికి వచ్చిన భక్తులు మధురం. ఈ భక్తి పావన బృందావనమే మధురాతి మధురం.
రాధాకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి నాడు ఎక్కడ చూసినా అలవికాని సౌందర్యం ఓ రసార్ణవ దృశ్యంలా గోచరమవుతుంది. చిన్నారి కృష్ణుని విగ్రహం ఊయలలో కనువిందు చేస్తుంది. అదేవిధంగా డోలికలో రాధాకృష్ణ పంచలోహ విగ్రహాలు సర్వాంగ శోభితంగా అలంకరించబడి ఉంటాయి. రాధాకృష్ణుల విగ్రహం ముందు పలు రకాల అన్నప్రసాదాలు, పిండి వంటకాలు నివేదన కోసం సిద్ధంగా ఉంటాయి. రాధాకృష్ణులు రమ్య ప్రేమ భావానికి ప్రతీకలు, అమలిన శృంగారతత్వానికి ప్రతినిధులు. త్రికాలాలలో ఈ దివ్యమూర్తులకు మంగళ నీరాజనాన్ని సభక్తికంగా సమర్పిస్తారు. ఆదిపురుష గోవింద అంటూ సంకీర్తన నేపథ్యంగా స్వామిని భక్తులు సేవిస్తారు. బెంగళూరు రాధాకృష్ణ ఆలయంలో రాధాకృష్ణులతో పాటు బలరాముణ్ణి కూడా ఆరాధిస్తారు. అలాగే శ్రీల ప్రభుపాదుల వారిని కూడా భక్తులు ఇక్కడ సేవించుకుంటారు. బెంగళూరు శ్రీ రాధాకృష్ణ ఆలయంలో రాధాకృష్ణుల మూర్తులతో పాటు కృష్ణ బలరాములు కూడా ప్రత్యేకంగా పూజలందుకుంటారు. అలాగే చైతన్య మహాప్రభు, నిత్యానందలకు ఇక్కడ ప్రత్యేక విగ్రహాకృతులున్నాయి. ఇక్కడున్న ఇస్కాన్ వ్యవస్థాపకుడైన శ్రీల ప్రభుపాదుల మూర్తి సజీవత్వంతో తొణికిసలాడుతుంది. శ్రీకృష్ణుడు మనోజ్ఞ రసజ్ఞ మూర్తి, సకల కళలకు అధినాథుడు. అందుకే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ ఆలయంలో కృష్ణునికి కళావందనాన్ని, సకల కళల మంగళ తోరణాన్ని కళాకారులు సభక్తికంగా సమర్పిస్తారు. బాలకృష్ణుణ్ణి ప్రత్యేక వేదికపై ప్రతిష్ఠింపజేసి సహస్రధారతో అభిషేకాదులను నిర్వహిస్తారు. చామంతులు, గులాబీలు, మరువాలు, దవనాలు, సిరిమల్లియలు, జాజులు, సంపెంగలు ఇలా సుగంధ పుష్పపత్రాలతో బాలకృష్ణుణ్ణి అభిషేకిస్తారు. ఎక్కడ కృష్ణ సంకీర్తనం నిరంతరాయంగా జరుగుతుందో అక్కడ భక్తి ప్రేమ తరంగాలు పోటెత్తుతాయి. సర్వం కృష్ణమయం జగత్ అన్నట్టుగా సర్వం కృష్ణతత్వం ఆవరించి ఉంటుంది. ఈ ఆలయంలో రామనవమి, బ్రహ్మోత్సవం, అక్షయ తృతీయ, నరసింహ హనుమాన్ జయంతులు, రథయాత్ర, బలరామ జయంతి, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల్ని ఘనంగా నిర్వహిస్తారు. కృష్ణుడంటే కేవలం దైవం కాదు, మనకు దార్శనికుడు, మార్గనిర్దేశకుడు. గీతారవళిని పాంచజన్య శంఖం ద్వారా పలికించి జగతిని జాగృతం చేసినవాడు. మనల్ని ఆయన కార్యోన్ముఖుల్ని చేసి గమ్యాన్ని నిర్దేశించి జీవితాలకు యశస్సును కలిగిస్తున్నాడు. శ్రీకృష్ణుడు చూపిన దివ్య బోధ శిరోధార్యం, ఆ మార్గం సదా అనుసరణీయం. సచిదానంద రూపుడు, శాశ్వతుడు అయిన విష్ణువునే శ్రీకృష్ణుడు అంటారని మహాభారతంలోని ఉద్యోగ పర్వంలో ప్రస్తావన ఉంది. ఆయన దేహవర్ణం నీలం కనుక కృష్ణుడని శాంతి పర్వం చెప్పింది. ఆయన అనంతతత్వానికి ప్రతీక, అతిశయించిన సుందర ఆకృతికి గోపాలుడు సమున్నత దివ్య పతాక. శ్రీకృష్ణ శరణం మమ అని స్వామిని ప్రార్థిద్దాం.